టోటల్గా వచ్చేసి మనం రోజ్ ప్లాంట్ అనేది ప్లాంట్ చేసుకోవాలంటే కనుక 3 స్టేజెస్ ఉంటుందండి. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి మనం ప్రాపర్గా నర్సరీలో ప్లాంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలండి. చాలా ప్లాంట్స్ ఉంటాయి, బట్ మనం తీసుకోవాల్సింది ఏంటంటే మంచి ప్లాంట్, హెల్తీగా ఉన్న ప్లాంట్ తీసుకోవాలి. సెకండ్ వచ్చేసి పాట్ మిక్స్ అండి. మనం పాట్ మిక్స్ అనేది ప్రాపర్గా పెట్టుకోవాలన్నమాట. అంటే ఏదైతే సారవంతమైన మట్టి ఉంటుందో ఆ మట్టి తీసుకోవాలి, ఇంకా దానికి సంబంధించిన మనం ఎరువులు ఏమైనా ఉంటే అవి వేసుకోవాలి. సో అది వచ్చేసి సెకండ్ స్టేజ్ అండి. థర్డ్ స్టేజ్ వచ్చేసి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎక్కువ బ్లూమ్స్ రావాలంటే ఏం చేయాలి, ఎలాంటి కేర్ తీసుకుంటే మనకి ఎక్కువగా ఫ్లవర్స్ వస్తాయి. మెయిన్ మనం ఏది చేసినా సరే ఫ్లవర్స్ కోసమే కదండి, ఇన్ని చేసినా సరే. ఆ డీటెయిల్స్ మొత్తం స్టెప్ బై స్టెప్గా చూపిస్తానండి మీకు. అవి చూసే ముందు ఒకసారి మా గార్డెన్లో ఉన్న కొన్ని రోజ్ ప్లాంట్స్ ఉన్నాయి, అవి మీకు చూపిస్తాను. ఇది వైట్ కలర్ రోజ్ ఫ్లవర్ అండి. చాలా పెద్దగా వస్తుంది, మొత్తం అరిచే అంత సైజు ఉంటుందండి. చాలా బాగుంటుంది ఇది. ఇప్పుడు వచ్చేసి ఒక 3 or 4 డేస్కి ఇది మొత్తం విచ్చుకుంటుందండి. మీకు ఎగ్జాంపుల్ చూపించాలంటే కనుక ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఎగ్జాక్ట్గా ఈ విధంగా వస్తుందండి. ఇంకా కొంచెం సైజు పెద్దదిగా కూడా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ రోజ్ అండి. ఇది కూడా చాలా బాగుంటుంది, బట్ ఇది అంత పెద్ద సైజ్ కాదు, చిన్న సైజే. బట్ ఫ్లవర్స్ అయితే కనుక ఫుల్గా వస్తాయండి. ఇది కూడా కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది గార్డెన్లో మనకి. నెక్స్ట్ వచ్చేసి కామన్గా అందరి దగ్గర ఉండే కలర్ అండి ఇది, రెడ్ కలరు. ఇది ఫస్ట్లో ప్యూర్ రెడ్గా ఉంటుంది, తర్వాత కొంచెం పింక్ కలర్ దాకా చేంజ్ అయ్యిద్ది. బట్ ఈ ప్లాంట్ కూడా చాలా బాగుంటుందండి. ఇది మేము తెచ్చి ఈ ప్లాంట్స్ అన్నీ తెచ్చి గట్టిగా ఒక 20 డేస్ పైన అవుతుందండి. చక్కగా వచ్చి మేము తీసుకున్నప్పుడు బడ్సే ఉన్నాయి, బట్ ఇప్పుడు ఫుల్గా ఫ్లవర్స్ వచ్చాయి. ఇది ఇంకో కలర్ అండి. ఇది కూడా కొంచెం రేర్ కలర్ అనమాట, బట్ ఇది సెంటెడ్ ప్లాంట్ అండి. ఇది విచ్చుకున్న కొద్దీ ఎక్కువ స్మెల్ వస్తుంది అనమాట, మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంది. చాలా బాగుంటుందండి ఈ కలర్ కూడా. ఈ ప్లాంట్ కూడా చాలా చక్కగా బతికిందండి. అండ్ దీని తర్వాత మేము కాశ్మీరీ రోజ్ అని చెప్పి ఒకటి తీసుకొచ్చామండి. దీనికి ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయంట. ప్రజెంట్ అయితే కనుక దీన్ని రీసెంట్గా తెచ్చింది, బట్ ఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయండి తెచ్చినప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెంటెడ్ రోజ్ అండి. ఇది ప్యూర్ పర్పుల్ కలరు, చాలా బాగుంటుందండి. ఇది వీడియోలో కన్నా నార్మల్గా లైవ్లో చూస్తే ఇంకా చాలా బాగుంది. అండ్ ఇది ఫ్లవర్ వచ్చినప్పుడు మంచి స్మెల్ వస్తుందండి. అసలు స్మెల్ అయితే కనుక మంచి ఫ్రాగ్రెన్స్ ఇస్తుంది. ఇప్పుడు నేను చూపించినన్ని మా గార్డెన్లో ఉన్న రోజ్ ప్లాంట్స్ అండి. ఇవి కాక ఇంకా నేను కొన్ని రేర్ కలర్స్, మంచి కలర్స్ గార్డెన్లో చూశాను, అవి కూడా ఒకసారి మీకు చూపిస్తాను. అవి చూడండి. ఈ ఫ్లవర్ కలర్ కూడా చాలా బాగుంటుందండి. మా మదర్కి ఇది నచ్చింది, బట్ వేరే వాళ్ళు తీసుకున్నారనమాట. ఒక్కటే ఉంది అది. సో నెక్స్ట్ టైం వస్తే అని చెప్పారు, అప్పుడు తీసుకుందని చెప్పి ఆగాము. ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ టైప్ అండి, అంటే ఆరెంజ్ రెడ్ మిక్స్డ్ టైప్ అనమాట. అండ్ ఇది ప్యూర్ పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంది. చాలా బాగుందండి ఈ కలర్ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ప్యూర్ ఆరెంజ్ అండి. ఇది మీకు మేబీ మొబైల్లో ఇలా కనిపించవచ్చు, బట్ వీడియోలో, బట్ ప్యూర్ ఆరెంజ్ అండి ఆ కలరు. ఇంకా పింక్, డిఫరెంట్ మల్టీ కలర్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయండి. ఈ డీటెయిల్స్ వచ్చి నేను కంప్లీట్గా మీకు డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను, అంటే నేను ఎక్కడ తీసుకున్నాను, ఏ నర్సరీలో తీసుకున్నాను అనేది. వాళ్ళైతే కనుక ఆన్లైన్లో డెలివరీ చేయనని చెప్పారు. ఎవరైనా ఉంటే చుట్టుపక్కల వచ్చి తీసుకోవచ్చు. ఇది బాపట్ల దగ్గర అండి, గుంటూరు డిస్టిక్ అనమాట. మీకు కంప్లీట్ అడ్రస్ వచ్చి నేను డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. మీరు చుట్టుపక్కల ఏరియా అయితే కనుక కంపల్సరీ తీసుకోవచ్చండి, ఎందుకంటే వీళ్ళ దగ్గర మంచి మంచి వెరైటీస్ అన్నీ ఉన్నాయండి. గైస్, ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, మీరు కొత్తగా నా వీడియోస్ చూస్తే కనుక ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను రీసెంట్గా ఛానల్ స్టార్ట్ చేశానండి. సో ప్లీజ్ మీ సపోర్ట్ నాకు కావాలి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు స్టేజ్ 1 చూద్దామండి. బెస్ట్ ప్లాంట్ ఎలా మనం సెలెక్ట్ చేసుకోవాలి నర్సరీలో. ఇప్పుడు వచ్చేసి మనం ఎలా ప్లాంట్ అనేది మంచిగా ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే ఎక్కువ ముదురు మొక్క అనేది తీసుకోవాలండి. ఈ విధంగా ముదురుగా ఉన్న మొక్క తీసుకోవాలి. ముదురుగా ఉన్న మొక్క తీసుకొని ఎక్కువ కొమ్మలు, ఇక్కడ ఒకటి అండ్ ఇవన్నీ కొమ్మలండి. చూసారంటే చాలా కొమ్మలు ఉన్నాయి. సో ఈ కొమ్మలు ప్రతి కొమ్మకి ఈ విధంగా మనకి ఎక్కువ బడ్స్ ఉన్నాయి అన్నమాట. సో ప్లాంట్ అనేది మనం సెలెక్ట్ చేసుకుని ప్రాపర్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్కువ కొమ్మలు ఉన్నాయి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. చూసారా దీనికి ఎన్ని కొమ్మలు ఉన్నాయో, ఎంత ముదురుగా ఉందో ప్లాంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకునేటప్పుడు మొక్క కింద ఈ వేర్లని బయటికి రాకుండా ఉండాలండి. వేర్లని బయటకు వస్తే కనుక మొక్క అనేది మన ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత బతకపోవచ్చు. సో వేర్లన్నీ మనం తీసుకునే కవర్లోనే ఉండాలన్నమాట. అలాంటి మొక్కలనే చూస్ చేసుకోవాలి. సో నేను చెప్పిన ఈ టిప్స్ ఫాలో అయ్యి మీరు మంచి ప్లాంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి నర్సరీలో. దీని తర్వాత మనం ఇప్పుడు వచ్చేసి పాట్ మిక్స్ అనేది చూద్దాం. ఇది వచ్చేసి స్టేజ్ 2 అండి. ఇక్కడ పాట్ మిక్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం, అండ్ ఏ సైజ్ పాట్ పెట్టుకోవాలో అది కూడా డీటెయిల్గా చూద్దాం.
పాట్ మిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి మనం మొక్క నాటుకునేటప్పుడు. సో మనం ఏంటంటే సారవంతమైన మట్టి తీసుకోవాలి, ప్లస్ దాంట్లో కంపోస్ట్ ఏదైనా ఉంటే కనుక మిక్స్ చేసుకోవాలి. కంపోస్ట్ లేకపోయినా సరే మీకు మంచి నల్ల మట్టి ఉంటే కనుక అది తీసుకున్నా సరిపోతుందండి. నేనైతే కనుక ఒక 50% వచ్చేసి మట్టి, ఒక 30% కంపోస్ట్ అండ్ ఒక 20% అనేది పొట్టు కలిపానండి. ఇది రంప పొట్టు అంటారు. ఈవెన్ మీరు కోకోపీట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా వడ్ల నుంచి వచ్చే ఊక అనేవి ఉంటుందండి, అది కూడా యూజ్ చేయొచ్చండి. మీకు ఏదైతే కంఫర్ట్గా ఉంటుందో, ఏదైతే అవైలబిలిటీలో ఉంటుందో సో వాటి వరకు కలుపుకోండి. నేను ఈ డీటెయిల్స్ అన్నీ నేను నర్సరీ నుంచి తెలుసుకున్నదండి. చాలా నర్సరీలో ఎంక్వైరీ చేశానండి. సో నాకు ఈ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అంతా నేను గ్యాదర్ చేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి రంప పొట్టు అండి. నేను ఇందాక చెప్పిన విధంగా ఒక 20% అనేది రంప పొట్టు కలిపానండి. మెయిన్ ఇది దేనికోసం అంటే మనకి వాటర్ అనేది ఎక్కువ తీసుకుంటుందండి రోజ్ ప్లాంట్ అనేది. సో ఈ రంప పొట్టు కానీ కోకోపేట్ కానీ ఇవన్నీ ఏంటంటే వాటర్ని ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. సో దానివల్ల ప్లాంట్కి ఎక్కువ వాటరింగ్ అనేది ఉంటుంది. ఈ ప్లాంట్ చూసారండి, చాలా హెల్తీగా ఉంది. అండ్ కింద కూడా వేర్లు బయటకు రాలేదు. అంటే మంచి ప్లాంట్, హెల్తీగా ఉన్న ప్లాంట్ తీసుకోవాలండి. ఎక్కువ కొమ్మలు కూడా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఈ ప్లాంట్ని నేను మీకు చూపిస్తాను. ప్లాంట్ సైజుని బట్టి మీరు కుండీని సెలెక్ట్ చేసుకునేది ఉంటుందండి. నేను వచ్చేసి 12x12 సెలెక్ట్ చేసుకున్నాను. ఇది పెద్ద ప్లాంటేనండి. సో అందుకని చెప్పేసి నేను 12x12 సెలెక్ట్ చేసుకున్నాను. సో దీంట్లో నేను కొంచెం కొబ్బరి పీచు వేస్తున్నాను, ఎందుకంటే కొబ్బరి పీచు అనేది మనకి వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. సో ప్లాంట్కి సరిపడా వాటర్ అనేది ఇది ఇస్తూ ఉంటుంది. సో దానికోసం అని చెప్పి అడుగుని నేను కొంచెం కొబ్బరి పీచు వేసుకున్నాను. ఇది నాకు నర్సరీలో ఒక చెప్పిన టిప్ అండి. అండ్ వెనకాల హోల్స్ పెట్టుకున్నామండి, ఆల్రెడీ హోల్స్ ఉంటాయి కదా. ఈవెన్ మీరు సిమెంట్ తీసుకున్నా సరే మీరు హోల్స్ ఉంటాయి కాబట్టి, బట్ దాంట్లో ఏదైనా కొబ్బరి పెంకు బట్టి లేదంటే ఏదైనా పెంక్ అనేది మీరు పెట్టుకోవాల్సి ఉంటుందండి. కొబ్బరి పీచు ఎక్కువ ఏం అవసరం లేదండి, జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోద్ది. అండ్ దానిపైన మనం ఇందాక మిక్స్ చేసుకున్న మట్టి ఆ ఎరువు అనేది వేసుకోవాలి. అండ్ ఈ కంపోస్ట్లో మీరు కొంచెం నీమ్ కేక్ కూడా వేసుకోవచ్చు అండి, ఎందుకంటే అది వేసుకోవడం వల్ల ఈ మట్టిలో కొన్ని పురుగులు ఉంటాయి కదా, కాండం తొలిచే పురుగులు, ఇవనేది రాకుండా ఉంటాయి. నీమ్ కేక్ అంటే ఏం లేదండి, జస్ట్ నార్మల్ వేప పొడి ఉంటుంది కదా, అది వేసుకుంటే సరిపోతుందండి. ఈ రోజ్ ప్లాంట్ పెట్టుకోవడానికి హరిబరిగా అవి ఇవి మిక్స్ చేయాలి మట్టిలో, అదంతా ఏం అవసరం లేదండి. సింపుల్గా మీకు ఏదైతే అవైలబిలిటీలో ఉంటుందో, నల్ల మట్టి ఉంటే నల్ల మట్టి, లేదంటే నల్ల మట్టిలో కొంచెం పశువుల ఎరువు మిక్స్ చేసినా సరే బలంగానే ఉంటుందండి. మీకు తెలిసిందే, చాలామంది పల్లెటూరులో నార్మల్లో నేల మీద పెడతారు. బట్ నేల మీద అంటే కావాల్సిన పోషకాలు ఉంటాయి కాబట్టి మనం అంత కేర్ తీసుకోవాల్సిన లేదు. బట్ మనం ఇక్కడ పాట్లో పెడుతున్నాం కాబట్టి సో కొంచెం కేర్ తీసుకుంటే సరిపోతుంది. నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి ఏదైతే మీకు అవైలబిలిటీలో ఉంటుందో దాని వరకు యూజ్ చేసుకోండి. మీరు మట్టి అయితే కనుక ఒక 80% మట్టి కలిపి ఒక 20% ఎరువు, పశువుల ఎరువు కలపండి. పశువుల ఎరువు మట్టికి కొంచెం తక్కువగానే కలుపుకోవాలని, ఎందుకంటే వేడి చేస్తుంది అనమాట. సో వేడి చేయడం వల్ల మొక్క బతకదు. మనం నర్సరీలో ప్లాంట్ తెచ్చుకునేటప్పుడు మనకి మట్టి ఏ లెవెల్ వరకు ఉంటుంది, కింద మొదల దగ్గర. సో అదే లెవెల్లో మీరు పాట్లో పెట్టుకోవాలండి, అంతకు మించి పెట్టుకోకూడదు పైకి మట్టిని. దాని తర్వాత సింపుల్గా ఈ విధంగా చెయ్యి అడ్డం పెట్టుకొని వాటరింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి ఫోర్స్ఫుల్గా వాటర్ పోయకుండా ఏదన్నా అడ్డం చెయ్యి కానీ వేళ్ళు కానీ అడ్డం పెట్టుకొని వాటరింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్ అండి, ప్లాంట్ కేర్. ఈ ఎక్కువ పూలు పూయడానికి ఏ విధంగా కేర్ తీసుకోవాలి. సో సెకండ్ స్టేజ్ కూడా కంప్లీట్ అయిందండి. పాట్ మిక్స్ ఎలా చేసుకోవాలి అండ్ ప్లాంట్ ఏ విధంగా మనం పెట్టుకోవాలని చెప్పి డీటెయిల్గా చూసాం కదా. ఇప్పుడు వచ్చేసి థర్డ్ స్టేజ్ అండి. దీంట్లో మనం కేర్ ఎలా తీసుకోవాలి, ప్లాంట్కి ఎక్కువ పూలు వేయాలంటే ఏం చేయాలి, ఎలాంటి ఎరువులు ఇవ్వాలి ప్లాంట్ పెట్టిన తర్వాత. సో ఈ డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు చూద్దాం. మనం నర్సరీలో ప్లాంట్ తెచ్చుకునేటప్పుడు ఫుల్గా ఫ్లవర్స్ ఉంటాయండి, ప్రతి కొమ్మకి ఫ్లవర్స్ ఉంటాయి, బడ్స్ ఉంటాయి అన్నమాట. బట్ ఇవి వచ్చేసి కొన్ని డేస్ తర్వాత మనకి ఫ్లవర్స్ అయిపోతాయి కదండి, అప్పుడు ఏం చేయాలి, మనం వాటిని కట్ చేసుకోవాలి. ఎక్కడైతే మనకి బడ్ అని ఎక్కడైతే ఫ్లవర్ ఉంటుందో ఆ ఫ్లవర్ని మనం కట్ చేసుకుంటే కనుక మళ్ళీ అదే ప్లేస్లో చిగురులు వచ్చి మళ్ళీ మనకి ఫ్లవర్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో దీన్ని ప్రూనింగ్ చేసుకుంటే కనుక మనకి ఎక్కువ ఫ్లవర్స్ రావడానికి ఛాన్స్ ఉంటుందండి. మీకు ఒక శాంపిల్ ఎగ్జాంపుల్ చూపిస్తానండి. ఇక్కడ చిగుర్లు వచ్చాయి కదండి, ఈ చిగుర్లు ఇంతకుముందు వీటికి ఫ్లవర్స్ ఉన్నాయండి. సో ఫ్లవర్స్ అయిపోయిన తర్వాత వాటిని కట్ చేశాను. కట్ చేయడం వల్ల మళ్ళీ వీటికి చిగుర్లు వచ్చాయి. చిగుర్లు వచ్చిన కొన్ని రోజులకి వీటికి బడ్స్ వచ్చి మళ్ళీ ఫ్లవర్స్ వస్తాయండి. సో ప్రూనింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఆల్రెడీ ఈ చెట్టుకి ఇంకా ఫ్లవర్స్ ఉన్నాయి, వాటిని కూడా ఇప్పుడు నేను పైన కట్ చేస్తాను. కట్ చేసిన తర్వాత మళ్ళీ కొన్ని డేస్కి చిగుర్లు వచ్చి వాటికి మళ్ళీ పూలు పోస్తాయండి. మీరు ప్రూనింగ్ చేసుకునేటప్పుడు ఓన్లీ పర్టికులర్గా ఆ పువ్వు వరకు అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే కొంచెం కిందకి కాడ ఉంటుంది కదండి, అక్కడ వరకు అయినా కట్ చేసుకోవచ్చు అండి. ఎట్లా కట్ చేసుకున్నా మీకు నెక్స్ట్ దానికి చిగుర్లు అనేవి వస్తాయండి. నేను ఈ విధంగా పైన ఫ్లవర్ వరకు కట్ చేస్తున్నాను, ఎందుకంటే చిన్న ప్లాంటే కాబట్టి. మీరు కొంచెం కిందకైనా కట్ చేసుకోవచ్చు అండి, ఎట్లయితేనా సరే చిగుర్లు అనేవి వస్తాయి అన్నమాట.
అండ్ కొన్ని కొమ్మలు హైట్గా వస్తాయండి బాగా. సో వాటిని మీరు కట్ చేసుకుంటే కనుక కింద కింద ఈక్వల్ లెవెల్లో అన్ని కొమ్మలకి ఈక్వల్ లెవెల్లో కట్ చేసుకుంటే కనుక మీకు ఇంకా వాటికి ఎక్కువ కొమ్మలు వచ్చి కిందే గుమ్మటంగా ఉంటుందండి చెట్టు, హైట్గా పెరగకుండా. సో ఆ విధంగా మీరు ప్రూనింగ్ చేసుకుంటూ ఉండాలండి. అట్లా చేసుకోవడం వల్ల ఈ విధంగా చిగుర్లు వచ్చి ఎక్కువ పూలు పూయడానికి ఛాన్స్ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి వాటరింగ్ అండి. ఇది వింటర్ సీజన్ కాబట్టి మార్నింగ్ టైంలో వాటరింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఈవినింగ్ మనకి మంచు అదంతా ఉంటుంది కదా, నో ప్రాబ్లం. బట్ సమ్మర్ సీజన్లో అయితే కనుక డైలీ 2 times అనేది వాటరింగ్ చేసుకోవాలండి కంపల్సరీ. ఎందుకంటే ఇది వాటర్ని ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో వాటరింగ్ వల్లే మనకి ఎక్కువ పూలు అనేవి వస్తాయి అన్నమాట. మొక్క కూడా బలంగా బతుకుతుంది. అండ్ దీని తర్వాత సన్లైట్ అండి. కంపల్సరీ ఈ ప్లాంట్ అనేది ఎక్కువ సన్లైట్ని రిసీవ్ చేసుకుంటుందండి. ఎంత సన్లైట్ అంటే 6 to 8 hours సన్లైట్, మినిమం సన్లైట్ 6 hours అన్నా ఉండాలండి. 6 to 8 hours అనేది సన్లైట్ కంపల్సరీ ఉండాలి. సో మీరు అలాంటి ఏరియాలోనే ఈ ప్లాంట్ని పెట్టుకోవాలి. మనం నర్సరీ నుంచి ప్లాంట్ తెచ్చుకున్న కొన్ని రోజుల వరకు మొక్క బాగుంటుందండి. ఇంకా పూలు కూడా బాగా పోస్తాయి అనమాట. సో ఒకసారి పూలు పోయడం ఆగిపోయిన తర్వాత చాలా డేస్ పట్టింది పూలు పోయడానికి. ఎందుకంటే మనం నర్సరీలో వాళ్ళు ఏ విధంగా కేర్ తీసుకుంటున్నారో అదే విధంగా మనం కేర్ తీసుకో, అందుకే మనకి పూలు అనేవి సరిగ్గా పూయవు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళు ఏ విధంగా కేర్ తీసుకుంటున్నారో అదే విధంగా మనం కూడా కేర్ తీసుకోవాలండి. సో దీనికి కావాల్సిన ఎరువులు అనేది మనం ఇవ్వాలన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఎగ్షెల్స్ తీసుకున్నాను. ఎగ్షెల్స్ మనం ఈ విధంగా పొడుగుగా చేసుకొని కింద అంటే అంచునండి, మొక్క మొదట్లో మటుకు వేసుకోకూడదు, అంచున ఈ విధంగా వేసుకొని పైన మట్టితో కప్పేయాలండి. జనరల్గా మనం ఇంట్లో దొరికే కిచెన్ వేస్ట్తోనే ఈ ఎరువుగా మార్చుకోవచ్చండి. ఈవెన్ మీరు ఉల్లిపాయ పొట్టు ఉంటుంది కదా, దాన్ని కూడా కింద మట్టిలో పెట్టేసి పైన కప్పేస్తే సరిపోతుంది. అది కూడా అంచున చేయాలండి. ఈవెన్ కమల పైన ఉండే తొక్కు కానీ ఇవన్నీ మీరు ఎండబెట్టుకొని వేసుకోవచ్చు, లేదంటే నార్మల్ అయినా సరే వేసుకొని మట్టి పైన కప్పేస్తే సరిపోతుందండి. ఈ విధంగా మీరు వీక్లీ వన్స్ 10 days once మీరు చేస్తే సరిపోతుందండి. ఏదైనా పండాకులు ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక జస్ట్ అవి తుంచేసి పక్కన పడిస్తే సరిపోతుంది. అండ్ 15 days once మీరు నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేసుకోవాలండి. ఏ మొక్కకైనా సరే నీమ్ ఆయిల్ స్ప్రే చేయడం వల్ల పెస్ట్ అనేవి రాకుండా ఉంటాయండి. ఏ చీడ పీడ అనేది చెట్టుకి పట్టకుండా ఉంటుంది, మంచి హెల్తీగా ఉంటుంది. ఏ ప్లాంట్ అయినా సరే, ఈవెన్ రోజ్ అయినా సరే. సో ఈ టిప్స్ అనేవి కంపల్సరీ మీరు ఫాలో అవ్వాలండి. గైస్, ఈ వీడియోలో నేను మొత్తం 3 stages చెప్పానండి. 3 stagesలో అన్ని టిప్స్ అనేది మీకు క్లియర్గా చెప్పాను, మీకు ఈజీగా అర్థమవుతుందని చెప్పి. సో నేను చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అయ్యి మీరు ఈ విధంగా కేర్ తీసుకోండి. కంపల్సరీ మీరు 100% ఈ రోజ్ ప్లాంట్లో సక్సెస్ అవుతారండి. సో మీకు అయితే కనుక ఈ వీడియో బాగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే కనుక కంపల్సరీ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి. సో ప్లీజ్ మీ సపోర్ట్ నాకు కావాలి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.